సత్యసాయి జిల్లా కదిరిలో 50 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందన్నారు. కదిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు 654 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ సాయం అందించినట్లు తెలిపారు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. ఓకేనా నరేష్ బండి రామేశ్వరి డైమండ్ కొంచెం ఎన్నుకోండి. డైమండ్ కొద్ది ఫ్రేమ్ करना भाई फोन వాళ్ళందరూ బయట పెట్టాము. ఓకే బయట ఉండండి మా ఓకే ఓకేనా ఓకేనా ఓకే మా డైమండ్ కొంచెం ఫాస్ట్గా పిలిచి సైడ్ వచ్చాము. ఓకేనా ఓకేనా బయట ఉన్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల ఆరోగ్యం గురించి కానీ విద్య గురించి కానీ ప్రత్యేకమైనటువంటి చొరవ చూపిస్తున్నటువంటి పరిస్థితి నారా లోకేష్ గారు మొన్న మెగా డిఎస్సి ఇచ్చినటువంటి సందర్భంగా కూడా మనం గమనించినాం. అంతే స్థాయిలో ప్రతి నెల కూడా దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా కేవలం ఎల్ఓసీలే కాదు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీనే కాదు, ఇంకా ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవలు కూడా పెద్ద ఎత్తున 25 లక్షల వరకు ఉచితంగా సేవలు అందించేటువంటి పరిస్థితులే కాదు, ఇంకా ఎక్కడైనా కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద కవర్ కానటువంటి వైద్యం కానీ అటువంటి రోగాలకు చికిత్స కానీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేద కుటుంబాలు ఖర్చు పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి స్థాయిలో చేస్తున్నటువంటి వాస్తవ పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడతాయి. అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో ఈ రోజున 50 మందికి 36,57,468 రూపాయలకు విలువైనటువంటి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఒక రకంగా ఆయన నాయకత్వంలో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నటువంటి మేము కూడా అదృష్టవంతులమనే చెప్తాను. ఇంతటి మంచి కార్యక్రమం 10 మంది పేదలకు కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ మంచి చేసేటువంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యులు చేస్తున్నందుకు వ్యక్తిగతంగా ఒక ఎమ్మెల్యే హోదాలో నేను కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతే స్థాయిలో నియోజకవర్గ ప్రజల తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతాను. ఈ రోజున ఈ 36,57,468 రూపాయలు ఈ రోజున ఇచ్చిన దాంతో పోలిస్తే 2 సంవత్సరాల ఈ 2 నెలల కాలంలో 5,49,45,785 రూపాయలు, దాదాపు 5.5 కోట్ల రూపాయలు
ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు వైద్య చికిత్సల నిమిత్తం డబ్బులు అందించినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కూడా గర్వంగా చెప్తాను. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము. అందరికీ అవకాశాలు రావు ఇంత మంచి కార్యక్రమాలు చేసి. అంత మంచి కార్యక్రమం చేయగలిగినటువంటి ఆలోచన కానీ, మనసు కానీ, ఆ రకమైనటువంటి అనుభవం కానీ, ఆ హోదా కానీ నిరంతరం భగవంతుడు ఆయనకే ఇస్తూ వచ్చినాడు. ఆయన ఇంకా మరింత మెరుగైనటువంటి పనులు ప్రజల కోసం చేస్తున్నటువంటి వాస్తవ పరిస్థితులు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాను. ఎందుకంటే ఇంత చేస్తున్నప్పటికి కూడా రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇంత చేస్తున్నప్పటికి కూడా ఒకసారి 5 ఏళ్ల పాటు అధికారాన్ని